మదనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఎఫ్ఎస్సి నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు జి పునీత్ కుమార్ మండిపడ్డారు. ఈ అక్రమాలపై గతంలో తాము పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లా పరిషత్తు సీఈఓని విచారణకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ నియమ నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీల నియామకాల్లో వ్యవహరిస్తున్న మదనపల్లి ఎంపీడీఓ గారిపై బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ గారికి వారి కార్యాలయంలోకి వెళ్లి విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకు గాను పంచాయతీ కమిషనర్ గారు సీరియస్ గా తీసుకుని ఆ కంప్లైంట్ గాను వెంటనే అతని పైన విచారణ జరిపించి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి చిత్తూరు జిల్లా జెడ్పీపీ సీఈఓ గారికి మెమో ద్వారా సిఫార్సు చేయడం జరిగింది. ఈ సిఫార్సు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం, చాలా అభినందనీయకరం. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లి ఎంపీడీఓ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఆయనకు నచ్చిన విధంగా ఆయనకి ఇష్టానుసారం ఆయనే నియంత అయిపోయి మదనపల్లిలో ఎవరిని పడితే వారికి నచ్చిన వారిని ఎవరైతే వారికి వసూళ్లు చేయిస్తారో వాళ్ళకి నచ్చిన పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలుగా నియమించడం జరుగుతుంది. దానికి ఇదే ఆధారాలతో మేము పంచాయతీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడంతో ఈరోజు అతని పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆయన ఏమని ఇచ్చాడంటే, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే మదనపల్లి, నోట్ ఆర్డర్స్ ఆఫ్ ద ఎంపీడీఓ ఎంపీపీ మదనపల్లి అని ఇచ్చినారు. ఎక్కడైనా కానీ ఎఫ్ఏసి కింద పర్మనెంట్ పోస్టింగ్ కలెక్టర్ గారు ఇచ్చిన సెక్రటరీ ఉండంగా అదే పంచాయతీకి ఎఫ్ఏసి కింద ఇలాగా మీరు ప్రొసీడింగ్స్ ఇస్తూ మార్చచ్చా, వాళ్ళని నియమించచ్చా? ఎక్కడైనా ఈ రూల్ ఉందా? మీరు ఏ రూల్ ప్రకారం ఇలా మీరు ఆర్డర్స్ ఇచ్చి పంచాయతీ సెక్రటరీని పర్మనెంట్ కలెక్టర్ గారు ఇచ్చిన పోస్టింగుల్లో మీరు ఎఫ్ఏసి ఇవ్వకూడదని చెప్పి ఉండే రూల్ మీకు తెలీదా? తెలిసినా కూడా ఏమైతుందిలే, మాకు అధికార పార్టీ నాయకులు మా సపోర్ట్ ఉన్నారని చెప్పి ఓ పక్క అవినీతికి పాల్పడుతూ కలెక్టర్ గారిని ఆదేశాలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా మదనపల్లి ఎంపీడీఓ గారు వ్యవహరించడం జరిగింది. దానిలోనే ఆయన మీద ఎంక్వైరీకి కూడా జెడ్పీపీ సీఈఓ గారు రావడం జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఆయన చేసిన అక్రమాలని ఆధారాలతో సహా ఆల్రెడీ ఆధారాలని అప్పగించాం, మళ్ళా ఆధారాలతో సహా మేము వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఏ ఎంక్వైరీ అయితే ఉన్నాయో ఆ ఎంక్వైరీ పైన మీరు ఎలాంటి అధికార పార్టీ ప్రలోభాలకు కానీ ఎలాంటి ఒత్తిళ్లకు కానీ లొంగకుండా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేసి ఈ అవినీతి ఎంపీడీఓ గారి పైన మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం జరిగే ఒకే ఒక కార్యక్రమం అభివృద్ధి. అభివృద్ధికి అలుపు లేదు, అభివృద్ధికి అంతం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కలలను సాకారం చేసే దిశగా కోటంరెడ్డి సోదరుల అడుగులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో ఇప్పటి వరకు 340 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల జాతర. మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి పునాది వేయబోతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో మహోత్తర కార్యక్రమం. 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులకు శ్రీకారం. ఒకే రోజు ఒకే సమయం 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం. 60 రోజులలో పనులు పూర్తి. ఒకే రోజు ఒకే సమయంలో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. 240 అభివృద్ధి పనులు, 240 శంకుస్థాపనలు. ప్రజలే శంకుస్థాపకులు, తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలే ముఖ్య అతిథులు. శంకుస్థాపన చేసే శుభ సమయం జనవరి 24వ తేదీ ఉదయం 8:34 ఆదరించండి, ఆశీర్వదించండి.
మీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం.